హాయ్ అండి. వెల్కమ్ టు గ్రేట్ ఇండియన్ స్పైస్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాళైతే నేను బచ్చల కూర పప్పు అయితే చేస్తున్నాను. సో నా వే ఆఫ్ స్టైల్లో ఎలా చేస్తానో చూసేద్దాం మరి. అలాగే తప్పకుండా ఇదైతే రెసిపీని ట్రై చేయండి. చాలా అంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్తీ రెసిపీ కూడా ఇది. సో నేనైతే ఇక్కడ నేను పెసరపప్పు కందిపప్పు రెండు కలిపి చేస్తున్నాను అండ్ ప్రోటీన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. సో ఎందుకో నేను బ్లింకిట్లో వెజిటేబుల్స్ చూస్తూ ఉంటే బచ్చల కూర కనిపించింది అనమాట, బచ్చలాకు. ఆర్డర్ అయితే పెట్టేశాను. సో చూసారు కదా, చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంది. సో నాకైతే బాగా అనిపించింది అనమాట. సో ఫామ్లో అయితే ఎలా ఫ్రెష్గా ఉంటుందో. సో ఇప్పుడు కూడా ఈవినింగ్ నేను ఆర్డర్ పెట్టాను. సో ఈవినింగ్ టైం కూడా చాలా ఫ్రెష్గా ఉందంటే గ్రేటే కదా అసలుకి. సో చూసారు కదా, ఇక్కడ నేను ఆకులను అయితే విడిగా ఈ విధంగా కట్ చేసి అలాగే ఆ కాడలను కూడా నేను వేస్ట్ చేయనండి. సో మొత్తం అయితే ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసేసుకొని నీట్గా అయితే క్లీన్ చేసేసుకోవాలి. ఒక 2-3 సార్లు బాగా క్లీన్ చేసేసుకొని చక్కగా ఈ విధంగా కుక్కర్లో ఫస్ట్ అయితే నేను కందిపప్పు అలాగే పెసరపప్పు రెండు వేసుకున్నానండి. సో రెండు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, అలాగే ప్రోటీన్ కూడా కదా అనేసి రెండు వేసేసాను. సో అది కూడా చక్కగా కడిగేసేసుకొని 2-3 సార్లు మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న బచ్చలాకు కూడా ఉంది కదా, అది కూడా పప్పుతో కూడా వేసేసుకొని అలాగే ఇక్కడ నేను పచ్చిమిర్చి అయితే కొంచెం ఘాటుగా ఉన్నవి 5-6 వరకు ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకుంటే కారం బాగా పడుతుంది అనమాట. అలాగే ఇక్కడ నేను ఒక 3 టమోటాలు అయితే ఈ విధంగా కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే పసుపు అలాగే కారం కూడా వేసుకున్నానండి. కారం మాత్రం మర్చిపోకండి, ఖచ్చితంగా వేసుకోండి. అలాగే ఇక్కడ వాటర్ కూడా తగినన్ని వాటర్ వేసేసుకొని మూత అయితే పెట్టేసుకొని చక్కగా విజిల్ అయితే పెట్టేసుకోవాలి. ఒక 2-3 విజిల్స్ అయితే వచ్చేంత వరకు ఉంటే సరిపోతుంది అనమాట. సో డిపెండ్స్, ఇది కుక్కర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కొంతమంది అయితే ఓన్లీ 1 విజిల్కి అయితే తొందరగా బాగా ఉడికిపోతుంది అట్లాగనమాట, నాకు తెలిసినంత వరకు. సో నేనైతే ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకున్నాను. ఎందుకంటే సో తర్వాత వెనపాల్సిన అవసరం ఉండదు. సో హ్యాపీగా నీట్గా గరిటతోనే చక్కగా ఈ విధంగా చేసుకోవచ్చు. నేనేంటంటే నాకు మొద్దకం అలవాటు కాబట్టి నేను మొద్దకంతో కూడా చక్కగా ఈ విధంగా వెనిపేసుకుంటాను, నాకు అదే అలవాటు అనమాట. సో ఇక్కడైతే నేను పులుపు కోసం అయితే చింతపండుని అయితే వేయనండి. సో ఎప్పుడైనా కానీ నాకు కొంచెం ఈజీగా ఉంటుందనేసి నిమ్మకాయ పిండుతాను. ఇక్కడ నేనైతే సాల్ట్ వేసేసుకొని అలాగే ఒక పెద్ద సైజు నిమ్మకాయ అయితే తీసుకొని ఈ విధంగా అయితే స్క్వీజ్ చేసేసుకున్నాను అనమాట. సో పులుపు కోసం. సో పులుపు అయితే మీరు చూసుకొని అయితే అడ్జస్ట్ చేసుకోండి. సో చూసారు కదా, మనం నిమ్మకాయ పిండిన తర్వాత సాల్ట్లో కలర్ అయితే ఎలా చేంజ్ అయిపోయిందో. సో ఇది చక్కగా మనం గరిటతో బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఒకవేళ మీకు నిమ్మకాయ అంత ఇష్టం లేదు అనుకుంటే చింతపండు అయినా కానీ కుక్కర్లోనే ఒకేసారి వేసేసుకొని ఉడకపెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. సో తర్వాత పోపు కోసం మనం అయితే రెడీ చేసుకోవాలి కదా. అలాగే ఇక్కడ నేను ఆవాలు జీలకర్ర అలాగే వెల్లుల్లిపాయ రెబ్బలు కొంచెం కచ్చాపచ్చా దంచేసేసుకొని అలాగే ఎండుమిర్చి, సో దాంతోపాటు ఇక్కడ స్లైసెస్గా కట్ చేసుకున్న ఒక చిన్న ఆనియన్ కూడా ఈ విధంగా వేసేసుకున్నాను అనమాట. సో కొంచెం ఎక్కువ ఆనియన్ తినాలి అనుకున్న వాళ్ళు మీడియం సైజ్ ఆనియన్ అయితే వేసుకోండి. లేదంటే జస్ట్ తిరగమాతకి అని అనుకుంటే, అంటే పోపుకి అనుకుంటే ఈ విధంగా చిన్నది తీసుకొని కట్ చేసుకొని వేసుకోవచ్చు. అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసుకొని అది కొంచెం చిటపట్లాడించుకోవాలి. అలాగే ఇక్కడ నేను ఆనియన్ వేసాను కదా, ఆనియన్ అయితే ఖచ్చితంగా లైట్ బ్రౌన్ కలర్ అయితే రావాలి, అంటే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి, అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది. సో అది చూసుకోండి, దాన్ని బట్టే మనం చేసుకున్న పప్పు అనేది ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ అంతా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనం వేసుకున్న పప్పును అయితే చక్కగా పప్పులో వేసేసుకొని ఒక 5 మినిట్స్ అయితే గ్యాస్ మీద పెట్టేసుకొని, అంటే 5 to 10 మినిట్స్ వరకు గ్యాస్ మీద పెట్టేసుకొని చక్కగా మగ్గించుకేసేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పప్పు అయితే. సో ఇంతే అండి, ఫైనలీ అయితే మన బచ్చల కూర పప్పు అయితే కంప్లీట్ అయిపోయింది. సో చూసారు కదా ఎంత ఈజీగా చేసేసుకున్నామో. ఇది చక్కగా మనం వైట్ రైస్తో కలుపుకొని అలాగే కొంచెం పాపడ్ కానీ వడియాలు కానీ వీలైతే కొంచెం లైట్గా నెయ్యి వేసుకొని కానీ తిన్నామంటే సూపర్ అంటే సూపర్ టేస్ట్ వస్తుంది. అలాగే ఇది చాలా హెల్దీ కూడా. సో తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో చూసారు కదా, మరి మీకు నచ్చిందా? మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరొక రెసిపీతో ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.